సంఘానికి లీడర్గా ఉమ్మడి రాష్ట్రంలోనూ విడిపోయిన తర్వాత కూడా బీసీలకి రాజ్యాధికారం కావాలి, బీసీలకి పెద్దపీట వేయాలి, అన్ని పార్టీలు బీసీలు గౌరవించాలి, వాళ్ళకి సరైన న్యాయం చేయాలని పోరాటాలు చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆయనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రాష్ట్రాల్లోనూ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వటం వల్ల పార్లమెంట్లో రాజ్యసభలో బీసీల గళాన్ని వినిపిస్తారు, బీసీలకి మంచి జరుగుద్ది, నేను బీసీలకు మేలు చేసే దాంట్లో ఆ రకంగా మరి ఆయన గళం వస్తుందని చెప్పి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచి రాజ్యసభ ఇస్తే మరి ఆర్ కృష్ణయ్య గారు మొన్నటికి మొన్న కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు బీసీల తరపున రాజ్యసభలో నా గళాన్ని వినిపిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరికి లొంగేది లేదని చెప్పిన వ్యక్తి ఇవాళ బీసీలందరికీ కూడా మోసం చేస్తుంతో పాటు బీసీ సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు రాష్ట్రంలో. ఇవాళ ఆయన చెప్పే సాక్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి చేశారయ్యా, రాజ్యసభ సభ్యుడిని, భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించైనా మాట్లాడే హక్కు ఇచ్చారు, నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర్ కృష్ణయ్య. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు, కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతావు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరంటే ఒక ఆర్ కృష్ణయ్య. నీకు మంచి పేరు ఉంది మొన్నటిదాకా, నువ్వే ఇంతకుముందు ఒకసారి ద్రోహం చేసావు. అప్పుడు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అక్కడ అధ్యక్షుడిగా ఉండి పోటీ చేసి మళ్ళీ అతని నుంచి బయటకు వచ్చి నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను బీసీల తరపున పోరాటం చేయడానికి ఏ పార్టీ వేదిక లేకుండా ఉండాలని అంటున్నావు నువ్వు. కానీ అప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రజలు మాత్రం క్షమించరని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమించరు. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించకుండా అమ్ముకున్నావు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశం మీద ఇవాళ మోపిదేవి వెంకటరమణ గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన ఆర్ కృష్ణయ్య గారికి అయితేని, అలాగే బీరా మస్తాన్ రావు గారికి అయితేని, వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా వచ్చి. నువ్వు ఏనాడు కూడా బీసీల పట్ల ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నావు, కానీ ఈనాడు బీసీని రాజ్యసభకు పంపించిన వ్యక్తిగా ఉండిపోతావు. కానీ ఇవాళ బీసీలకి చంద్రబాబు నాయుడు కూడా తీరని ద్రోహం చేస్తున్నారు. ఇవాళ ఆర్ కృష్ణయ్య అయినా, మరి మోపిదేవి వెంకటరమణ అయినా, బీరా మస్తాన్ రావు అయినా, ఇవాళ వీళ్ళని నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నందుకు బీసీలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.